నేను రాయదుర్గం తాలూకా బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్. నా పేరు శంకర్ నారాయణ. గత ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి వల్ల ముఖ్య కారణం 2 రోజుల క్రితం ఇదే దేవస్థానంలో జరిగినటువంటి కొద్దిగా గొడవలు గురించి సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ ప్రచారమైనటువంటి వార్తలను ఖండించడం కోసం ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏమంటే ఈ మా సంఘం ఇంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ మరి ముందులో భవిష్యత్తులో కానీ ఏ పార్టీకి అనుబంధంగా లేదు, ఏ పార్టీకి కొమ్ము కాసే రకంగా లేదు. సంఘం మా బ్రాహ్మణ సంఘము మాకు మేముగా స్వయం ప్రతిపత్తిగా మా నిర్ణయాలు మేము తీసుకుంటాము. కాకపోతే కొన్ని పేపర్లను దీనిలోనూ ఏమంది పాత అర్చకుని పైన రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో ఏదో గొడవ చేశారన్నట్టుగా రాశారు. ఆ విషయాన్ని పూర్తిగా మీ మీడియా ముఖంగా ఖండిస్తున్నాను. నమస్కారాలు. గత 14 సంవత్సరాలుగా నేను అర్చకత్వం వహిస్తున్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంలో అర్చకత్వం నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. గత కొంతకాలంగా సంఘ సభ్యులు మరియు పుర ప్రజలు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంలో శ్రీ వైష్ణవులనే అర్చకులుగా నియమించాలని కోరడమైనది. అందులకు మొదట్లో నేను కూడా విభేదించడం జరిగింది. కానీ ఇప్పుడు సంఘం యొక్క మాటకు విలువనిస్తూ వారితో ఏకీభవిస్తూ వారి యొక్క ఉద్దేశం తెలుసుకుంటూ నేను కూడా సుతగా నా విధుల నుంచి తప్పుకొనడుకు నేను కూడా నిర్ణయించుకున్నాను. ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిడిలు లేవు. అందుకు మీ సమక్షంలోనే దేవస్థానం యొక్క తాళాలను ఈవో గారికి అందజేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఖాళీ పేపర్ మీద అయితే సంతకం ఏం పెట్టలేదు. నేను ఎవరికి మీడియా ముఖంగా కానీ ఎవరికి ఏం తెలియపరచలేదు. ఖాళీ పేపర్లో సంతకం పెట్టినారని నాకు సమ్మతమైనటువంటి విషయము. నేను ఇప్పుడు మీకు ఏమైతే చెప్పినానో ఆ విషయమే రాసి సంతకం పెట్టినాను. ఇందులో ఎవరు బలవంతం లేదు, ఇందులో ఎవరు బలవంతం లేదు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేవు. ఏ రాజకీయ నాయకులు దీన్ని మీరు చేయండి అని అంటే ఎటువంటి విధంగా ప్రోత్సహించలేదు. ఇక్కడ వచ్చే బ్రాహ్మణ సంఘం అందరికీ నా నమస్కారాలు. వల్ల మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నిన్నటి జరిగినటువంటిది మా ఇద్దరిలో ఏ వివాదము లేదో, మేము ఇద్దరు కలిసి ఎవరు కూడా కొట్లాడలేదు. ఇక్కడ మాట స్పర్ధలో కొంచెం మాకు ఇదిగా ఉంది అంతే తప్ప మేమిద్దరం కొట్లాడాలనేది ఏమీ లేదు. ఆయన మా పైన రాలేదు, మేము తన పైన పోలేదు. మళ్ళీ మా బ్రాహ్మణ సంఘం పెద్దలు గారు, మళ్ళీ దేవస్థానం అటువంటి పెద్దవాళ్ళు, ఊరిలో ఉండేటువంటి జనా పెద్దవాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని మాట్లాడాలనుకున్నారే తప్ప ఎవరు ఇలా కొట్లాడాలని రాలేదు, ఎవరు కొట్లాడాలని కూడా లేదు. ఏమేదంటే ఏమి విషయం అంటే మా తాతగారు శేషాచార్యుల గారి నుంచి మనకి వంశపారంగానే నడుచుకొని వస్తూ ఉంది. మా తాతగారు వాళ్ళ నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ చేసుకొచ్చారు. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి మాకు ఈ యొక్క దేవస్థానం యొక్క పూజా కైంకర్యాలు మాకు దూరంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఆగమశాస్త్రం నాన్నగారికి తెలియదని చెప్పేసి లెటర్ రాసిచ్చి మా నాన్నగారికి ఆగం రాదు, మీ కొడుకు గారి మేము అడగడానికి ఇస్తే చేస్తామని చెప్పారు. అందువల్ల నన్ను పాఠశాలకు వేసేచ్చారు. నేను ఇప్పుడు చదువుకొని వేదాధ్యయనం చేసుకొని ఇక్కడికి చేసుకొని వచ్చి ఇప్పుడు నేను అడిగినప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారని కొంచెం ఇదిగా జరిగింది. అందువల్ల ఇప్పుడు పునరుగా నాకు ఈ ఊరు పెద్దలు కానీ ఈ ఊరు ప్రజలు కానీ ఈ గ్రామస్తులందరూ చేరి మన బ్రాహ్మణ సంఘం కూడా చేరి ఇక్కడ శ్రీ వైష్ణవ సాంప్రదాయం జరగాలి, పద్ధతిలోనే జరగాలి అని చెప్పి నేను అనుకున్నాను. వాళ్ళందరూ కూడా అవును ఇక్కడ జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ మనకి ఇప్పుడు మొన్న 8 నెలలుగా నాకు పూజా కైంకర్యానికి నాకు అవకాశం ఇచ్చారు. మధ్యలో ఏదో కొంచెం దీనివల్ల ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు.